హలో వెల్కమ్ టు మగవా ఛానల్. ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగుతో పాటు హిందీలోని పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ వయ్యారి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మాల్దీవ్స్ దేశ పర్యాటక రంగానికి ప్రపంచ రాయబారిగా నియమించారు. ఆమె మరెవరో కాదండి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఆమె 2003లో చిత్రం బూమ్తో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అంతకు ముందు అందాల పోటీ విజేత, ఫ్యాషన్ మోడల్గా తన కెరియర్ను ప్రారంభించింది. ఇక ఇప్పుడు మాల్దీవ్స్ దేశానికి ప్రపంచ రాయబారిగా ఎంపికైంది. మాల్దీవులు మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఇటీవల ఈ ప్రకటన చేసింది. కత్రినా చివరిసారిగా విజయ్ సేతుపతితో కలిసి శ్రీరామ్ రఘువరన్ తెరకెక్కించిన మెరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. 2019లో ఆమె తన సొంత కాస్మోటిక్ బ్రాండ్కే బ్యూటీని పరిచయం చేసింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ 224 కోట్లు. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ బిజినెస్ రంగంలో రాణిస్తుంది కత్రినా. కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే హీరో విక్కీ కౌశల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు చివరిగా మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. తెలుగులో కత్రినా కేవలం మల్లేశ్వరి అనే చిత్రంలో నటించింది. ఇందులో వెంకటేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో మరొక సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కత్రినా. నిత్యం ఏదొక పోస్ట్ చేస్తూ నేటిజన్లను ఆకట్టుకుంటుంది. కత్రినా వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఆమె ఒక్కో చిత్రానికి 10 నుండి 12 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. సంవత్సరానికి 30 కోట్లు సంపాదిస్తుంది. ఆమెకు లండన్లో దాదాపు 7 కోట్ల విలువైన బంగ్లా ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.